మా అయ్యగారు పూజలు. అయ్యా నమస్కారం. ఎన్ని రోజులే ఓడరా మా రామయ్య గారి కొడుకు సీను. సీను మర్చిపోతున్నావా? నాకు మస్తు సేవ చేస్తాడా. ఇస్ ద కండిషన్. శంకరన్నా సీనునా బారవ బారవయ్యా. కండిషన్ నమస్తేవాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తద్భావవదు తద్ధర్తారం వదు అవతు మాం అవతు భక్తారం అవతు శాంతి శాంతి జనానాం ద్వారకమయం మహామే దేవరాయం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాం శ్రవణోదరిస్తే దశానం సహనావతు వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండు దశాబ్దాల క్రితమే ఇక్కడ అభివృద్ధి ప్రారంభానికి కారకులయ్యారు. ఆ రోజు కౌన్సిలర్గా పోటీ చేసిన సమయంలో ఇంటింటా తిరిగి అభివృద్ధి చేస్తాం రాజకీయాలకు అతీతంగా అని చెప్పేసి ముందుకొచ్చి ఆ రోజే మనకు ముందుకు రావడం జరిగింది. ఈరోజు మన సంఘంకు బ్రాహ్మణ సేవా సంఘం కానీ ఇతర సంఘాలకు కానీ అభివృద్ధికి పాటుపడుతూ ఈ ప్రాంతంలో అంటే ఓల్డ్ సిటీ అని అనుకుంటున్నాం. ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి రామాలయం సంబంధించినటువంటి ఆ భవనాన్ని తీసివేస్తే అందరికీ అనువుగా ఉంటుందని ఒక గొప్ప సంకల్పంతో ముందుకు రావడం, టీటీడీ ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల నిధులు తీసుకొచ్చి వారికి మరోసారి ఈ వార్డు సభ్యుడిగా ఈ వార్డులో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా తను మాకు ఒక ఆప్తుడిగా మనందరి ఆత్మీయుడిగా ఇప్పుడు నడుస్తూ అభివృద్ధిలో పాటుపడుతున్న సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో వారు మరింతగా ఈ అభివృద్ధికి పాటుపడాలని, ఈ వార్డు అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం గారికి కూడా భాగస్వామ్యం ఉంది. ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారు ఇక్కడికి రావడం, అదేవిధంగా సంజయ్ కుమార్ గారు శాసనసభ్యునిగా తన వంతు బాధ్యత నిర్వహిస్తున్న సందర్భంలో మరోసారి వేద పండితుల మంగళ శాసనాలు ఇక్కడి వార్డు ప్రజలందరి ఆత్మీయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈరోజు మన బ్రాహ్మణ వాడలో 13 లక్షలతోటి వేణుగోపాల స్వామి ఆలయం వెనకాల నుండి రామ మందిరం పక్క నుండి శివాలయం వరకు కూడా వేస్తున్న రోడ్డు మరియు ట్రైన్ పైన కప్పేస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన మున్సిపల్ అధికారులందరికీ, ఆర్ఎన్బిఈ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొంటున్న గౌరవ పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణ్ గారికి, ఈ ప్రాంత నాయకులు, మిత్రులు, మా పౌరోహితులు చాలామంది ఉన్నారు. వారిలో చాలా సీనియర్ అయిన మా పాత్రికేయ మిత్రులు శ్రీనివాస్ గారు, మా శంకరన్న, వేణు, ఇంకా ఈ ప్రాంత ప్రాతినిధ్యం వహించిన వెనకాల ఉండి పనిచేసిన మా సోదరుడు రావు గారు కావచ్చు, గతంలో ఇక్కడ పోటీ చేసి ఇంకా ప్రజల మధ్యలో ఉంటున్న మా శ్రీనివాస్ గారు, వారి సతీమణి బొల్సాని పద్మావతి గారికి, వారి మిత్ర బృందానికి, రామాలయం కమిటీ సభ్యులుగా ఉన్న మా చెల్లె హనుమల్ల ఉమాభారతి గారికి, సత్యనకు, ఈ ప్రాంతంలోని విద్యావంతులైన నా ఎంతోమంది మిత్రులు, చిన్నరాజన్ టీచర్ కావచ్చు, రవి కావచ్చు, సూరన్న కావచ్చు, మా సీనున్నాడు ఇక్కడ బుక సీనన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఇక్కడ చాలామంది మా భాస్కర్ కనబడుతుండు, మాకు నాగభూషణ శెట్టి కొడుకు కనబడుతుంది, అందరూ కూడా మా నాగయ్య సార్ కుటుంబం, ఇట్లా చెప్పుకుంటూ పోతే కుటుంబాలు మా వైస్ చైర్మన్ మిత్రులు శ్రీనివాస్ గారు, అందరు కూడా ఒక కుటుంబం లాంటి ఈ ప్రాంతం. అట్లనే చుక్క మహేందర్ గారు, ఇక్కడనే మా చుక్కరాజా ఉంటుండే చిన్నప్పుడు, ఎప్పుడు వచ్చిపోతుండే. అందరికి కూడా వారికి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా
వేద మంత్రాలతో ఆశీర్వదించిన మా పూజారులందరికీ పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. నాకు జగిత్యాల అభివృద్ధిలో మన ప్రాంతంలో చేసిన వాటిలో సారగమ్మ సంధి ఏదైతే మనం చేసినామో అది ఎప్పటికి కూడా కొంత నాకు మర్చిపోలేనిది. గతంలో ఆడికెళ్ళి రాణప్రతాప్ వచ్చినా, వీడికెళ్ళి గంగాధర్ వచ్చినా, నేను ఆడికెళ్ళి వచ్చినా కలిసి కిందకెళ్ళి బడిపోతే కొట్టకపోతున్నంత పని ఉంటుండే వానకాలం. అట్లాంటిది మా రాజేంద్ర శర్మ గారు చెప్పింది ఒకసారి, అప్పుడప్పుడైతే కొన్ని జీవాలు కూడా అటు ఇటు వస్తుండని చెప్పి అవన్నీ కూడా చేసినాం. దాంతో కొద్దిగా నీళ్ళు అటు మా ఇంటి దిక్కు పోతున్నాం, మా ఇంట్లో కూడా వస్తున్నాయి. మరి ఒక దిక్కు మంచి చేసినప్పుడు 10 మందికి మంచి చేసినప్పుడు ఒకరికి కొద్దిగా నష్టం అయితే నా పాత ఇంట్లోకి వస్తున్నాయి. నా పాత ఇల్లు మరి ఇక్కడ కొత్తలోకి తెలుసో తెలియదో పుట్టింది, పెరిగింది, ఆడింది, పాడింది మొత్తం బ్రాహ్మణుల వీధికి స్టార్టింగ్ ఇల్లు మా ఇంటితోటే స్టార్ట్. ఇంకా తర్వాత కృష్ణ శంకరరావు గారిది, చెరుగంగారావుది, ఇక మన లైన్. సో ఫస్ట్ ఇల్లు మూల వీధి ఇప్పటికి అట్లనే ఉండదు, బాగుంటుంది వల్ల మా పెద్దల ఆశీర్వాదం. మరి ఈ ప్రాంతంతో విశేష అనుబంధం. ఖచ్చితంగా ఈ వాడకట్టులో మీరందరూ సహకరిస్తే చిన్న చిన్న గద్దెలు పోతే నిన్న అయ్యగారు ఫోన్ చేశారు, తప్పకుండా మళ్ళీ చేసుకుందాం. దయచేసి వాటి వల్ల మనం ఆపద్దు. ఇప్పుడు ఈ డ్రైన్ కూడా శాంక్షన్ అయ్యింది, ఇది కూడా బిల్లు వేసుకుందాం. ఎలా పడిపోతుందో తెలియదు. గజం అయితే గజం మనకు పెద్దగా అవుతుంది. మీరు దయచేసి అందరు సహకరించండి. వెనకటి కాలం చిన్న సందులు అప్పుడు ఎట్ల బండ్లు మేము పంపితే అయ్యగారులు మా ఇంటికి పూజ కడతాం. ఇప్పుడు వస్తారా? మీకే ఇంటికి ఒక కారు అయింది. నేను పంపాలంటే నేను కారు పంపాలి. రావాలంటే రోడ్లు పెద్దగా చేసుకోవాలి. ఇక బంగ్లాలు ఉన్నాయి, గులగొట్టుకుంటూ పోవు. ఇట్లా పాతపడ్డ బంగ్లాలు గ్రామాలేవి కొద్దిగా మరి ఆలోచించి అధికారులు నిర్ణయం తీసుకొని చేయాలని ఎండోమెంట్ అధికారులను ఈఓ గారు వచ్చిరా ఉన్నాడు. ఈఓ గారికి, ఆర్ఎన్బి అధికారులకు, మున్సిపల్ అధికారులకు కొడుతున్నారు. ఎందుకంటే వర్షాలకు దెబ్బతింటే ఇది అవుతుంది. అంతకుముందు కూడా ఇదంతా కూడా శుభ్రం చేయించినాం. దీన్ని కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. ఎండోమెంట్ అధికారులు ఉన్నారా? ఎండోమెంట్ ఏరా ఈఓ గారు చేయాలి. అట్లనే ఇక్కడ భజన మందిరం కూడా నిర్మాణం చేసుకుంటున్నామమ్మా. మన భారవి శర్మ గారు, ఉమాపతి గారు అందరూ కలిసి చేస్తున్నారు. నాకు ఇంకా బాగా గుర్తుంది, దాదాపు 20-25 ఏళ్ళ కింద ఎప్పుడైనా అమ్మగారు కౌన్సిలర్ 2000 సంవత్సరం అంటే 25 ఏళ్ళ కింద మా రాజేశ్వరమ్మ, మా సిరిసిల్ల సీనన్న భార్య కౌన్సిలర్ నిలబడ్డప్పుడు అప్పుడు నేను ఈయనే ఉంటుండే. అప్పుడు ప్రచారం కూడా కొంచెం తిరిగినాం. అప్పుడు ఎంపీ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొన్ని సీసీ రోడ్లు అప్పుడు వేసినాం. నాకు జ్ఞాపకం. ఇప్పుడు రాజకీయాలు లేను కానీ డాక్టర్ కాబట్టి మా పురోహితుల గారి కుటుంబం, అయ్యగారు, అమ్మగారు ఇప్పుడైతే విలేకరులు లేరు, అప్పుడప్పుడు నన్నే పెరుగుతారు. ప్రతి సంధి కూడా మోరి కావాలి. ఇప్పుడే అయ్యగారులు అడిగిన వేరే సందులో కూడా మోరీ డ్రైన్ అని చెప్పి, బిల్లు అని చెప్పి అన్నీ కూడా చేయాలి. గతంలో కూడా చేసిన మా సీనా ఉన్నాడు, అక్కడ చిన్న సంధి ఉంటే కూడా సంధిలో కూడా పైప్ లైన్ వేసి బిల్లు వేసినట్టున్నాం. ఎందుకు ఇట్లా ప్రతి కాడ కూడా అన్ని తీరులో చేద్దాం. అందరు సహకారం తీసుకొని రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు ఉంటాయి, చూద్దాం. ఇంక ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియలేదు. ఇప్పటికెళ్ళి రాజకీయాలు అవసరం లేదు. రాజకీయాలకు అతీతంగా చేద్దాం. మా మహిళా సోదరి మనులు చాలామంది ఉన్నారు. రజిత గారు, మరి మా మహిళా సోదరి మనులు అదేవిధంగా మనం మగవాళ్ళం కావచ్చు, అందరం కూడా ఒకటి ఆలోచన చేయాలి. ఇవాళ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది. రోడ్ల వెడల్పు చెప్పిన ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోయింది. ఆ ప్లాస్టిక్ అంతా ఒక మహమ్మారి అవుతుంది. మీరందరూ కూడా మనం అందరం భగవద్ బంధువులం, ధర్మాన్ని నమ్మేటోళ్ళం. మరి భూమి అంటే ఏంది మనకు చెప్పరు. భూదేవి, గాలి, వాయుదేవుడు ఏం చేస్తున్నాం? అటు కాలుష్యం చేస్తున్నాం, భూమిని కూడా కల్మషం చేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ కరగది, కాలది, మురుగది. కాల పెడితే గాలిలోకి పోతుంది, మనందరికీ కూడా చెడవుతున్నది. అంటే మనం తప్పకుండా ప్లాస్టిక్ అనే భూతాన్ని పక్కన చేసి ఇక వాడంది తప్పదు. ఇక అది నువ్వు బ్యాన్ చేయటరు. మొన్నసారి బాగా తాగి పోలీసులకు దొరికినాక ఫోన్ చేయి, నీ గంత దాకా ఎందుకని నడపడం అన్న. సార్ వాళ్ళకి చెప్పి మొత్తం మధ్య బంద్ చేయించున్నట్టు ఆ సోయలు అలాంటి అవన్నీ నా చేతులు ఉంటాయా? ఇప్పుడు ప్లాస్టిక్ మొత్తం బంద్ చేసి నా చేతులు ఉంటుందా? ఉన్నంతలో మనము ప్లాస్టిక్ను వేరు చేసి సపాయానికి ఇవ్వండి. ప్లాస్టిక్, మందుల కవర్లు, మందుల సీసాలు అవి వేరే ఇవ్వండి సపాయన్నకు. గాజు సీసాలు, గాజు పెంకులు, సూదులు అయితే ఇంకా వేరు చేసి ఇవ్వండి. లేకపోతే మన సపాయండలకు కుచ్చుకపోతాయి. వాళ్ళు మనకు నిరంతరం ఇవన్నీ పరిశుభ్రం చేస్తారు. ఇవన్నీ తీసుకుపోయి అక్కడ వేస్తే పెద్ద గుట్ట తయారవుతుంది. మన ప్రాంతం నుంచి కూడా 70-80 మందికి ఇండ్లు వచ్చినాయి. ఇద్దరికి వచ్చినాయి ఈ ప్రాంతంలో ఇల్లు. వార్డ్ ఆఫీసర్ నుంచి కూడా మనకు అప్పుడు పాత అర్బనోజికల్ ఇల్లు వచ్చినాయి. ఈ చెత్త అంతా ఆడిపోతుంది. రేపటి నాడు మనం అతిగా చేస్తే ఈ వాడకట్టుకెళ్ళి 120 కుటుంబాలు పోతున్నాయి పేదోళ్ళు. అంటే ఒక 300-400 మంది పోతారు. ఇప్పటికే కొందరు పోయారు, ఇంకా గృహప్రవేశం చేసుకుంటారు. ఎందుకంటే నీళ్ళు వచ్చింది, కరెంట్ వచ్చింది, పైకళ్ళు అయిపోయినాయి, మోర్లు అయిపోయినాయి. ఇక అక్కడ స్కూళ్ళు, దవాఖాన్లు కావాలి.
ఇక బడి లేని పోయి ఏం చేస్తామని చెప్పి పోయి తాళం వేసుకుని వస్తున్నారు, ఇంకా కిరాయి మెయింటైన్ చేస్తున్నారు. అవన్నీ కూడా చేయిస్తాం. ఎందుకంటే 120 కుటుంబాలు ఇక్కడ నుంచి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా చెప్తాను, మీ ద్వారా తెలియాలి, వాళ్ళందరికీ అక్కడ చేస్తాం. కానీ ఈ చెత్త అంతా అక్కడికే పోతుంది. మరి వాళ్ళు రాణిస్తారా రేపటి మనోళ్ళే రానియరు. ఎప్పుడు రాణిస్తారు? ఆడ తడి చెత్త పొడి చెత్త వేరిస్తే తడి చెత్తను ఎరువుగా మారుస్తాం. ఆ పని మేమే చెప్తాం. మా కమిషనర్ గారు అయితే మీరు ఇంటికాడ మార్చుకోవాలన్నారు. ఇక అది ఎందరు మార్చారో మీ ఇష్టం. కానీ మా ఆర్పీ మేడ సోదరి మనులు బిడ్డలు చెప్తారు సోదరి మనులు, మీరు తడి చెత్త అంటే చాపత్త, అంట్లు, కూరగాయలు వేరే తీసి ఆ ప్లాస్టిక్ కవర్లో కూర్చి ఇవ్వకూరి. ఆ ప్లాస్టిక్ కవర్లో కూర్చి ఇచ్చే వరకు అది కాలది కరగదు మురగదు. ప్లాస్టిక్ కవర్లు వేరే గంతే. ఇంట్లో దీనికో డబ్బా పెట్టుకొని దానికో డబ్బా పెట్టుకొని అంతకుముందు ఇంటింటికి డబ్బాలు ఇచ్చినాం. గిన్నె రోజులు ఉంటాయా తీసి ఇచ్చిట్టో కొడితే అన్ని వలిగిపోయినాయి కావచ్చు. ఇడరా ఇక కొందరు అంటారు ఏ దాంట్లో వేయం లేదు, అలా శనగపప్పు బియ్యం వేసుకుంటే గట్లనే కానీ మీరు వాడుకుంటారు కావచ్చు. 5 ఏళ్ళు అయింది ఇరిగిపోయినాయి అనుకుంటున్నాను. ఇక ఎప్పటికి ఇస్తుందా సర్కార్? ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తుందా? ఇప్పుడు అంతకుముందు ఇందులో ఇల్లు వచ్చినాయి, వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. అత్తే వస్తలేవు, మా కట్టిన కూలిపోయినాయి అంటున్నారు. అన్నట్టు ప్రతిసారి ఇవ్వాలంటే ఇవ్వదు ప్రభుత్వం. ఒకసారి ఇస్తుంది, అలవాటు ఇస్తుంది. ఆ 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి ఒక డబ్బా కొనుక్కొని ఈ ప్లాస్టిక్ ఇట్లాంటివి వేరే అయింది, తడి చెత్త వేరే అయింది. ఈ మాకు రోడ్లు మోర్లు కావాలంటే ఈ ముచ్చట్లు చెప్పిపోతుండే అనుకోకూరి. అది కూడా అత్యంత ముఖ్యం. సపాయన రాకపోతే మీరు ఇంట్లో ఉండగలుగుతారా? ఎంత మంచి రోడ్ వేస్తా మరి ఈ సపాయన ఏం చేయాలి? తీసుకుపోయి ఎట్లా పెట్టాలి అని చేతిలో కూర్చుకోపోతే. రెండవది అక్కడ వాళ్ళు రానియరు. కాబట్టి దయచేసి మీ అందరిని కోరుతా ఉన్నా, మన బాధ్యత మనం నిర్వహించాలి. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. మీరు గెలిపించిన మేము చేస్తాం, అధికారులు వాళ్ళ పని చేస్తారు. తప్పకుండా ఈ రామాలయాన్ని కూడా మంచి అభివృద్ధి చేసుకుందాం. బ్రాహ్మణ సంఘంలో బ్రాహ్మణులకు ఇక్కడ సంఘ భవనం లేదు, ఏది లేదు. ధ్యానం చేసుకోవడానికి, పూజలు చేసుకోవడానికి వాళ్ళతో పాటు హిందూ బంధువులు ఎవరైతే మనం ఉన్నారో ఆడబిడ్డలు మొక్కులు చెల్లించుకుంటారో మగవాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా అనువుగా నా వంతుగా దీన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా. గతంలో మూలదాకా పాడుపడ్డట్టుండే సాఫ్ చేసాం. ఇక మధ్యలో ఎలక్షన్లు వచ్చినాక ప్రభుత్వాలు మారినాయి. నా పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి ఉంటున్నాం. కలిసి ఉండడం వల్ల ఏమొచ్చింది అంటే ఖచ్చితంగా ఇలా బల్ల గుద్ది చెప్తున్నా 50 కోట్ల రూపాయల పనులు జగిత్యాల పట్టణంలో ఈ ఏడాది అర్థంలో అయినాయి. 50 కోట్లు, 34 కోట్ల ఒక్క డబల్ బెడ్రూమ్ కానీ అయినాయి. రోజు పనులు అయితే ఇవ్వాలి. నన్ను కాంట్రాక్టర్లు ఏళ్ళు తంగి ఎత్తున్నారు. ఈ వాడ కట్టి మొదలుపెట్టు, పని మొదలు పెడదాం, ఆడ మొదలు పెడదాం అని చెప్పి మొత్తం ఎక్కడికక్కడ రెడీ. మళ్ళీ 15 కోట్లే మనం మంజూరై టెండర్లు అయినాయి. ఆ కాంట్రాక్టర్ కూడా 92 వర్కులని తొందరగా స్టార్ట్ చేద్దాం సార్ అంటారు. ఇట్లా ప్రతి వాడకు నిధులు వచ్చినాయి, ఇక్కడికి కూడా వచ్చినాయి. మళ్ళీ 50 కోట్ల రూపాయలు ఇచ్చారు. 50 కోట్లలో ₹1 కోటి ఇక్కడ ఖర్చు పెడదాం. మా బ్రాహ్మణ మిత్రులు కావచ్చు, పద్మశాలి మిత్రులు కావచ్చు, మా బుకోలు, కాపోలు, మా విశ్వబ్రాహ్మణులు, ఇక్కడ చాలామంది అన్ని కులాల వాళ్ళు ఉంటారు, మోచి వాళ్ళు ఉంటారు, మన దూదేకుల వాళ్ళు ఉంటారు. అది తెలుసు కదా ఈ ప్రాంతం అంతా, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. అందరూ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీరు నాకు చెప్పండి, తప్పకుండా అద్భుతంగా చేద్దాం. కానీ మీ బాధ్యత కూడా మీరు నిర్వహించాలి. కొంత ఎంకరేజ్ కట్టుకోవాలి. విన్నారా? ఇక మన రాజకీయ నాయకులు కూడా ముందుగా వెనక కట్టుకొని తట్టలు పారలు వారేసి ఇంటికి వచ్చి దండం పెట్టాక మళ్ళీ కట్టుకో అంటే అది కొద్దిగా కరెక్ట్ కాదు. అందరి భాగస్వామ్యం పుట్టిన మంచిగా అవుతుంది. ఇవన్నీ కూడా చూడాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరూ నన్ను ఆహ్వానించి స్వాగతించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రాహ్మణ వీధిలో సర్వేజన సుఖినో భవంతు అని కోరుకునేటువంటి వేద పండితులను ఉన్నటువంటి ఈ వార్డులో గత 2 దశాబ్దాల క్రితమే వారు నా ఇంటి నుంచే ఈ వార్డు ప్రారంభమవుతుందంటే అక్కడి నుంచే గణపతి పూజ ప్రారంభమైంది. ఎందుకంటే